వెల్కమ్ టు ఏవైనా ఆంధ్రజ్యోతి అనాలిసిస్. అనంతలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, అలానే నీ ఆరోపణలేంటి, నా మీద ఆరోపణలేంటి, నువ్వేం రుజువు చేస్తావు, నేనేం రుజువు చేస్తానంటూ మొత్తం అనంతలో ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మరొక వైపు ఏదైతే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు మాజీ శాసనసభ్యుడు, ఆయన నివాసంలో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడ కొన్ని బాటిల్స్, రాళ్ళు ఉన్నట్లుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఎమ్మెల్యేకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అక్కడ ఒక టెన్షన్ వాతావరణానికి దారితీసింది. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, అలానే శాసనసభ్యులు ఎంఎస్ రాజు మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు కూడా నడుస్తున్నాయి. సో తనను అంతమొందించేటువంటి కుట్రలు చేశారంటూ ఏదైతే తోపుదుర్తి స్టార్ట్ చేసినటువంటి వ్యవహారం అంతటితో ఆగకుండా ఈ ఎపిసోడ్లోకి వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ను కూడా లాగడం, ఆయన పైన విమర్శలు చేయడం, ఈ నేపథ్యంలో ఎంఎస్ రాజు దీనికి కౌంటర్ ఇచ్చారు. ఇలా మొదలైనటువంటి వ్యవహారం చివరికి చిలికి గాలివానలా మారింది. తోపుదుర్తి ఆయన ఏదైతే ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ కావచ్చు, లేకపోతే శాసనసభ్యులు సురేంద్రబాబు, వీళ్ళందరూ కూడా రాజును ముందుంచి వెనక నుంచి కూడా రాజకీయం చేస్తున్నారంటూ ఆయన కొత్త పల్లవి అందుకున్నారు. అలానే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అంశం తోపుదుర్తి ఉంటున్నటువంటి నివాసం. ఆయన కొంతకాలంగా అక్కడ నివాసం ఉంటూ అద్దె కూడా చెల్లించకుండా ఉంటున్నారు అనేటువంటిది విమర్శ. ఆ ఇంటిని ప్రస్తుతం ఎంఎస్ రాజు కొనేందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతోంది. ఆ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి కొన్ని కాపీలు కూడా బయటకు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఎంఎస్ రాజు పైన చేసిన ఆరోపణలు రుజువు చేయాలి, లేకపోతే నీ ఇంటికి వస్తానని చెప్పి కూడా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఇదే తరుణంలో తోపుదుర్తి కూడా పార్టీ కార్యకర్తల సమావేశం పేరిట అక్కడికి జనాల్ని రప్పించి హంగామా సృష్టించాలనేటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకొని వచ్చినటువంటి వాళ్ళపైన కూడా దాడి చేయాలనేటువంటి స్కెచ్ వేశారా అనేటువంటి అనుమానంతో పోలీసులు తనిఖీలు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో తోపుదుర్తిని పోలీసులు ఒక దశలో అరెస్టు చేశారు. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ సంబంధించి శాసనసభ్యులు ఎంఎస్ రాజు వద్దకు జిల్లాలో ఉన్నటువంటి పలువురు శాసనసభ్యులు కావచ్చు, ముఖ్య నేతలు కూడా ఆయన ఇంటికి రావడం జరిగింది. వీటన్నిటి మధ్య మరి కాసేపట్లోనే తోపుదుర్తి చేసినటువంటి ఆరోపణల విషయంలో ఆయన రుజువు చేయకపోతేనే 5 గంటల వరకు డెడ్లైన్ విధించారు ఎంఎస్ రాజు. 5 గంటలకు తన తోపుదుర్తి నివాసానికి కూడా వెళ్తామని చెప్పారు. సో ఇప్పుడు ఆ సమయం సమీపస్తుండడంతో ఏం జరగబోతోంది అనేటువంటి టెన్షన్ కూడా అనంతపురంలో నెలకొనుంది. ఇంకొక వైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అనంతలో పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం మరింత విశ్లేషణ మన సురేష్ కూడా మనతో పాటు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అక్కడి నుంచి లైవ్లో అప్డేట్ కూడా తీసుకుందాం. సో సురేష్, ఏంటి ప్రస్తుతం సమయం 5 గంటలు కావస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు రాజు తన నివాసానికి వెళ్తామనేటువంటి చెప్పిన మాట, ఆ గడువు కూడా అవుతున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఉదయం నుంచి కూడా కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇంకోవైపు తోపుదుర్తి నివాసంలో రాళ్లు కావచ్చు, బాటిల్స్ లాంటివి గుర్తించారు పోలీసులు. వీటన్నిటి నేపథ్యంలో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉంది?